హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి ఫైండింగ్ ర్యాంక్ కనుక్కోవడం ఎలాగా. ఇవి చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్గా ఉంటారు, అర్థం అవ్వక కొంచెం ఏంటంటే రాసేటప్పుడైనా కొంచెం ట్రై చేస్తారు, మధ్యలో మిస్టేక్స్ రావటం, ఆన్సర్ రాకపోవటం. సో దీని మూలంగా మనకు మార్క్స్ లాస్ అవుతుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ర్యాంక్ మీకు వేరే మెథడ్లో చెప్తాను. చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ప్రతి డల్లర్ క్యాచ్ చేయొచ్చు. కానీ మనకు ఒక మాస్టరు, రీమాస్టు, ఎంసెట్, ప్రిజన్, అజంతా ఈ 6 ప్రాబ్లం చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది. అంటే ఒక 4 మార్క్స్ వచ్చినట్టే. మనం ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే ఒక 4 మార్క్స్ వస్తాయి. సో మనం ముందు మనకి ఇవిడేమన్నాడు చూడండి సార్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మాస్టర్ అన్నాడు. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మాస్టర్ అన్నప్పుడు మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే, ముందు ఈ లెక్కని ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెట్ ఆర్డర్ అన్నా డిక్షనరీ ఆర్డర్ అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి అంటే ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలిరా? ఏకి ఇవ్వాలి. ABCD, నెక్స్ట్ ఈకి ఇవ్వాలి. ABCDE, FGHI, JKLMNOPQRST. ఇది ఆర్డర్, అదే కదా. మనం జనరల్గా చదివేటప్పుడు ABCD ఈ ఆర్డర్ చదువుతాం. చదవండి ఒకసారి చదువుతాం అనుకోండి. మనకి ABCD ఫస్ట్ ఏ వచ్చింది, CDE FGHIJKLMNOPQRST, ఇవి కదా వచ్చేది. సో ఇదంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఇలా వస్తాయి. ఇప్పుడు నేను పర్ముటేషన్ కాంబినేషన్ రాసేటప్పుడు పర్ముటేషన్ కాంబినేషన్లో ఈ ర్యాంక్ కనుక్కున్నప్పుడు నేను ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే, మనం దేనికి కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం చూద్దాం చూడరా, మనకి మాస్టర్ MASTER ఫస్ట్ ఇలా రాసుకోండి. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు M అనేది ఎన్నో పొజిషన్ అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ పొజిషన్ A కాబట్టి దీనిపైన 1 రాయండి. సెకండ్ పొజిషన్ E కాబట్టి దీనికి E రాయండి. థర్డ్ పొజిషన్లో M ఉంది కాబట్టి దీనికి 3 రాయండి. నెక్స్ట్ వన్ Sకి ఎన్నో పొజిషన్ చూడండి, నెక్స్ట్ S అనే పొజిషన్ ఉంది 1 2 3. ఫోర్త్ పొజిషన్ ఏంది R, దీనికి 4th పొజిషన్ ఇవ్వండి. నెక్స్ట్ S అనేది 5th పొజిషన్, నెక్స్ట్ T అనేది 6th పొజిషన్. ముందు ఇవి కానీ రాసుకోగలిగితే మీరు పర్ఫెక్ట్గా లెక్క చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు నేను పర్ముటేషన్ స్టార్ట్ చేస్తున్నాను రాయటం. ఎలా రాస్తానో చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, M ఉంది. ఈ M పైన ఎంత ఉంది, 3 అబ్జర్వ్ చేయండి. 3 ఉంది. ఈ 3ని క్లోజ్ చేసి 3 కన్నా తక్కువ నెంబర్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. 3 కన్నా తక్కువ నెంబర్స్ అంటే 2 కానీ 1 కానీ ఏమైనా ఉన్నాయని చూడండి. ఉంటే అవి ఎన్ని ఉన్నాయో చూడండి. 3 కన్నా తక్కువ 1 ఉంది, 2 ఉంది, ఈ రెండే కదా ఉంది. కాబట్టి 2/, అర్థమవుతుందా? 2/. ఏమైనా ఇందులో రిపీటెడ్గా ఉన్నాయా అంటే 2 1లు రావటం కానీ 2 2లు రావటం కానీ ఉన్నాయా అంటే లేవు. కాబట్టి దానికి సింపుల్గా 1 ఫ్యాక్టర్లు మాత్రమే రాసేయండి. ఒకవేళ 2 Aలు ఉన్నాయనుకోండి 2 ఫ్యాక్టర్లు అలా రాస్తాం. అలాంటివి కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు 1 క్లోజ్ చేస్తున్నాను. పైన ఎంత ఉందో చూడండి ఒకసారి, 1 ఉంది. 1 క్లోజ్ చేసి 1 కన్నా తక్కువ ఏమైనా ఉందా? లేదు, 1 లీస్ట్. కాబట్టి ఏం రాద్దాం మనం? 0/, ఏమీ రిపీటెడ్ లేదు కాబట్టి ఏం రాద్దాం మనం? 1 ఫ్యాక్టోరియల్. ఓకే, నెక్స్ట్ 5 క్లోజ్ చేస్తున్నా. 5 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 2 ఉంది, 4 ఉంది. అంటే ఏం రాద్దాం మనం ఇక్కడ? 2/, రిపీటెడ్ ఐటమ్స్ లేవు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6 క్లోజ్ చేస్తున్నా. 6 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఆ 2 తక్కువే ఉన్నాయి కాబట్టి ఏం రాద్దాం మనం? 2/1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇప్పుడు 2 క్లోజ్ చేస్తున్నా. 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి ఏం రాద్దాం మనం? 0 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 4 క్లోజ్ చేస్తున్నా. అసలు నెంబర్సే లేవు కాబట్టి ఎంత రాద్దాం మనం? 0/1 ఫ్యాక్టోరియల్. ఇంతవరకు రాయటం వస్తే లెక్క అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దీనికి 0 ఫ్యాక్టోరియల్ రాస్తాను. నెక్స్ట్ దీనికేమో 1 ఫ్యాక్టోరియల్ రాస్తాను. దీనికేమో 2 ఫ్యాక్టోరియల్ రాస్తాను. దీనికేమో 3 ఫ్యాక్టోరియల్ రాస్తాను. దీనికేమో 4 ఫ్యాక్టోరియల్. టోటల్గా 5 ఫ్యాక్టోరియల్ వచ్చినాయి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకి వాల్యూస్ కావాలి. ఇక్కడ ఒకసారి చూడండి, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 ఎంత అవుతుంది? 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6.
4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. సో ప్రస్తుతానికి ఇంతవరకు చూద్దాం, అవసరాన్ని బట్టి రాసుకుంటూ వద్దాం. నెక్స్ట్ 120. ఇప్పుడు లెక్కలో నాకు నేను సొల్యూషన్ రాయాలి అంటే ఒక్కసారి చూద్దాం. చూడండి అన్న, దట్ ఇంప్లైస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే ఎంత అవుతుందో చూడండి, 2/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 0/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ దీన్ని 2/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 2/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 0/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ రాసి ఈ టోటల్ పర్మిటేషన్ మొత్తాన్ని 1 వేగా అరేంజ్ చేయొచ్చు కాబట్టి +1 రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టోటల్ పెర్మిటేషన్ మొత్తాన్ని 1 వేగా రాస్తాం కాబట్టి +1 రాయాలి. ఇప్పుడు సొల్యూషన్ ఏమొచ్చిందో చూద్దాం. అరే 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకి 2 అంటే 2నే ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వచ్చిందమ్మా 120 ప్లస్ 0 అండ్ సంథింగ్ మొత్తం ఎంత అవుతుంది 0 ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుందా 6 ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అవుతుంది. ఇది 0 ఫ్యాక్టోరియల్ కాబట్టి 0 అవుతుంది. ఇది 0 ఫ్యాక్టోరియల్ కాబట్టి 0 అవుతుంది. టోటల్గా +1 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఎంత వస్తుందో చూడండి మనకి 2 ఇంటూ అంటే ఎంత వచ్చిందిరా 240 ప్లస్ 12 ప్లస్ 4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుందో మనకి 252 ప్లస్ 257. సో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఈక్వల్ టు 257. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఈ విధంగా నేర్చుకున్నాను అనుకోండి, మీకు లెక్క తప్పు రావడానికి పాసిబిలిటీ లేదు. మనకి చాలా ఈజీగా మెథడ్ ఇది, ఓకేనా. ఇంకా రీమ్యాస్ట్, ప్రిజన్, ఎంసెట్ ఈ 4 మెథడ్ చేసరికి మీకు లెక్క చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా 4 మార్క్స్ వచ్చినట్టే. నెక్స్ట్ ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ రీమ్యాస్ట్ అని ఉంది. రీమ్యాస్ట్ మనం ఫస్ట్ చేయాల్సింది దీనిలో ఆల్ఫాబెట్ ఆర్డర్ రాయాలి. ఆల్ఫాబెట్ ఆర్డర్ రాస్తున్నాం. ఆల్ఫాబెట్ ఆర్డర్ అన్నా నథింగ్ బట్ ఏంటి, మనకి డిక్షనరీ ఆర్డర్ అన్నా రెండు ఒకటే. ఈ రెండింటిలో ఏది రాసినా పర్లేదు. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రస్తుతానికి ఏమన్నాను ఆల్ఫాబెట్ ఆర్డర్ రాస్తాను. ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే వీటిలో ఉన్న టర్మ్లో ఫస్ట్ వచ్చేది ఏంటరా మనకి, ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా ఏ, ఆ తర్వాత ఈ, ఆ తర్వాత ఎమ్, ఆ తర్వాత ఆర్, ఆ తర్వాత ఎస్టీ. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం మాస్టర్కి ఏదైతే చేసామో యాజ్ రీజ్గా వస్తుంది అలాగే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రీమ్యాస్ట్ అనే టర్మ్ రాసుకున్నాం. రీమ్యాస్ట్ రాసుకుంటూ వస్తే ముందు చూడండి ఆర్ ఈ ఎం ఏ ఎస్ టి రీమ్యాస్ట్ అనేది రాశాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం ఈ టర్మ్కి పైన నెంబర్స్ ఇవ్వాలి. నెంబర్స్ ఇవ్వాలంటే యాక్చువల్గా ఏకి 1 ఇవ్వాలి, రైట్. ఏకి 1 ఇవ్వాలి, నెక్స్ట్ ఈకి 2 ఇవ్వాలి, నెక్స్ట్ ఎంకి 3 ఇవ్వాలి, నెక్స్ట్ ఆర్కి 4 ఇవ్వాలి, నెక్స్ట్ ఎస్కి 5 ఇవ్వాలి, నెక్స్ట్ టీకి 6 ఇవ్వాలి. దిస్ ఈజ్ ద కండిషన్. అవి ఎలా వస్తాయి అంటే మనం ఆల్రెడీ మీకు చూడండి పైన AEMRST అనే ఆల్ఫాబెట్ ఆర్డర్ అరేంజ్ చేశాను. ఆ అరేంజ్మెంట్లోనే ఏ నెంబర్స్ అయితే ఆర్డర్ ప్రకారం ఉన్నాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ నెంబర్స్ కింద రీమాస్ట్లో టర్మ్ అంటే ప్రతి లెటర్కి అవార్డు ఇచ్చాను. ఇప్పుడు మనం అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా చూడాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా, మనకి ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ పైన 4 ఉంది. 4ను క్లోజ్ చేస్తే 4 కన్నా తక్కువ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ 4 కూడా ఉండొచ్చు. 4 కానీ 4 కన్నా తక్కువ కానీ. అంటే ఏముందిరా 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది. అంటే ఏమని అర్థం మనం ఇక్కడ 3 రిపీటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ఒక్క లెటర్ రిపీట్ అవ్వలేదు అంటే 1 ఫ్యాక్టోరియల్. రిపీట్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అన్నిసార్లు రాయాలి. నెక్స్ట్ రెండోది ఈ క్లోజ్ చేస్తున్నా. ఈ కన్నా తక్కువ నెంబర్స్ ఏముంది 1 ఒక్కటే ఉంది కాబట్టి 1 నో రిపీటెడ్ ఐటమ్స్ కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 క్లోజ్ చేస్తున్నా, ఓన్లీ 1 అంటే ఎవరు అర్థం 1 ఎంత రాద్దాం ఇక్కడ మనం, దీనికి కూడా మనకు ఆటోమేటిక్ ఎంత అవుతుంది మనకి 1 ఫ్యాక్టోరియల్. ఓకే 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ రెండోది ఏమని చూడండి మనకి 1 కన్నా తక్కువ ఏమన్నా లేవు 0 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. 5 క్లోజ్ చేశాను అనుకోండి, తక్కువ ఏమీ లేవు కాబట్టి 0
1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6 కన్నా ఏమి లేవు, 0/1 ఫ్యాక్టోరియల్. టోటల్ పర్మిటేషన్ మొత్తాన్ని 1 వేగా అరేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి రీమాస్ట్కి వచ్చినవి ఇవి. సో మొత్తం మల్టిప్లై చేసుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ టర్మ్ వచ్చరికి మనం రాయాల్సింది ఫస్ట్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, దీనికి 3 ఫ్యాక్టోరియల్, దీనికి 4 ఫ్యాక్టోరియల్, దీనికి 5 ఫ్యాక్టోరియల్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫైనల్గా ఆన్సర్ రాద్దాం. దట్ ఇంప్లాయిస్ ఎంత రాద్దాంరా, 3/1 అంటే 1 అంటే 3/1 అంటే 1 కాబట్టి ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ప్లస్ 1/1 అంటే 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇంకా రాయట్లేదు 0/something అంటే ఎంత అవుతుంది 0 ప్లస్ 0/something ఎంత అవుతుంది మనకి 0 ఇంటూ 0 కూడా అవుతుంది 0. టోటల్గా ఎంత రాద్దాం మనం +1. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి. దట్ ఇంప్లైస్ 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే మన దగ్గర ఆల్రెడీ తెలుసు అంతా. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120 రాశాను. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత ఉంది 24 ప్లస్ 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత ఉంది 6 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1 రాసుకుంటూ వస్తాను. ఇది ఎంత అవుతుందో మొత్తం 360 అవుతుంది అంతే కదా. 360 ప్లస్ 24 అవుతుంది ప్లస్ 6 అవుతుంది ప్లస్ 1 రాసుకుంటూ వస్తాను. సో మొత్తం మనకి ఎంత అవుతుందో చూడండి, 360, 384, 390, 391. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి 391. అంటే నాకు వచ్చింది ఏంటి ఇప్పుడు, ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 391 ఈజ్ ద ఆన్సర్. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా చేసుకుంటూ వస్తూ ఉంటే మనకేంటంటే జనరల్గా బుక్లో ఉండేది వేరే ప్రాసెస్ ఉంటుంది, లెటర్ అరేంజ్ చేయటం, అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందరూ క్యాచ్ చేయలేరు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఆ మోడల్ కూడా ఆల్రెడీ మనకి వీడియోస్ చేసే ఉంది, అది చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూద్దాం, మనకి ఈ 391 వచ్చింది. దీని తర్వాత ఇంకో టర్మ్ చూద్దాం మనం. ఓకే గైస్, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ప్రిజన్కి చూడాలి మనం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద ప్రిజన్ అంటున్నాడు. ఫస్ట్ మనం ఏ టర్మ్ ఇచ్చినా ఏం చేయాలి, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ రాయాలి కదా. ఆల్ఫాబెట్ ఆర్డర్ రాద్దాం. ఆల్ఫాబెట్ ఆర్డర్ వచ్చినప్పుడు దీంట్లో ABCD EFGH IJK LMNOPRS అదే కదా ఉంది మనకి. చూడండి, ABCD EFGH IJK LMNOPQRS. సో ఓకే, ఆర్డర్ ఇచ్చేసాను, మనకు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది లేకపోయినా పెద్ద సమస్య లేదు, కానీ అది ఉంటే మనం నెంబర్ రాయటం చాలా ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు రాయాల్సింది దేనికి, రీమాస్ట్ ప్రిజన్ రాద్దాం. అంటే రాద్దాం మనం PRISON ప్రిజన్. ఇప్పుడు చూద్దాం మనం ఈ ప్రిజన్లో, ఈ రీమాస్ట్లో మనకి ఇచ్చే టర్మ్స్ ఏం రాద్దాం చూద్దామమ్మా ఒకసారి. ఫస్ట్ ఐకి నెంబర్ 1 ఇవ్వాలి, ఐకి నెంబర్ 1, ఎన్కి నెంబర్ 2, నెక్స్ట్ ఓకి నెంబర్ 3, నెక్స్ట్ పీకి నెంబర్ 4, నెక్స్ట్ ఆర్కి నెంబర్ 5, నెక్స్ట్ ఎస్కి నెంబర్ 6. ఇది ఒక్కటి ఇవ్వడం వస్తే మనకి లెక్క చాలా ఈజీగా ఉంటుంది. లెక్కలో మెయిన్ ఇదే. ఈ పార్ట్ మనం క్యాచ్ చేయగలిగితే లెక్క చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే రైట్, రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 4 ఉంది. 4ని క్లోజ్ చేస్తే 4 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, మొత్తం ఉంది. అంటే ఏమర్థం, 3 రిపీటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, రాశాను. నెక్స్ట్ 5 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 1 అంటే ఎంత ఉంది, 3/1 ఫ్యాక్టోరియల్. రిపీటెడ్ ఐటమ్స్ లేవు. 1 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 6 ఉంది, 3 ఉంది, 2 ఉంది, లేదు. కాబట్టి రాయాలి 0/1 ఫ్యాక్టోరియల్. 6 కన్నా తక్కువ ఉన్నాయా? 6 కన్నా తక్కువ అంటే 3, 2 మాత్రమే ఉన్నాయి. అంటే 2 రిపీటెడ్ ఐటమ్స్ లేవు, 1 ఫ్యాక్టోరియల్. 3 కన్నా తక్కువ ఉన్నాయా? ఓన్లీ 1 ఉంది, కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్. 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? లేవు అసలు, కాబట్టి 0/1 ఫ్యాక్టోరియల్. 0/1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం రాయాల్సింది ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్. ఓకే రైట్. ఇప్పుడు ఏం రాద్దామో చూద్దాం. దట్ ఇంప్లైస్, ఇప్పుడు రాద్దాం మనం టోటల్గా. 3/1 అంటే 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్
ప్లస్ రెండోది 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 రాయట్లేదు ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0. టోటల్ పర్మిటేషన్ మొత్తాన్ని 1 వేగా అరేంజ్ చేయొచ్చు. ఆ 1 ఇక్కడ రాశాను. ఓకేనా? సో ఇక్కడ రాద్దాం మనం, అంటే ఈ టర్మ్ని అరేంజ్ చేసే ప్రాసెస్ అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం మనం, 3 ఇంటూ 120 అంతేనా. 5 ఫ్యాక్టర్లు అంటే 3 ఇంటూ 24 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 4 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 0 ప్లస్ 1. సో టోటల్గా ఏమొస్తుందో మనకి దట్ ఇంప్లాయిస్ 3 ఇంటూ అంటే ఎంత అవుతుందో ఇది 360 ప్లస్ 3 ఇంటూ 24 అంటే 3 ఇంటూ 20 60, 3 ఇంటూ 4 అంటే 12 అంటే ఎంత అవుతుంది మనకి 72 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 రాస్తుంది. ఇది మొత్తం ఎంత అవుతుంది 133 అంటే 3 432 432 436 438. సో టోటల్గా ఎంత వస్తుంది మనకి 438. సో ర్యాంక్ ఆఫ్ ప్రిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి 438. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తే మనకి ఏ లెక్కని చాలా ఈజీగా వస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుద్ది, జాగ్రత్తగా చూద్దాం. ఓకే గైస్, 4th ప్రాబ్లం చూద్దాం. ఆల్ఫాబెట్ ఆర్డర్లో మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ఎంసెట్. ఫస్ట్ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ ఏ ఎం సి ఈ టి ఎంసెట్ రాస్తున్నాను. ఈ ఎంసెట్కి ఆర్డర్ ప్రకారం మనం ఫస్ట్ ఏకి 1 ఇవ్వాలి, సికి 2 ఇవ్వాలి, ఈకి 3 ఇవ్వాలి, అదేనా 3 ఇవ్వాలి. నెక్స్ట్ దీనికి 4 ఇవ్వాలి, నెక్స్ట్ టీకి వచ్చరికి 5. ఓకే రైట్. ఇప్పుడు మనం అరేంజ్మెంట్ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. ఏం క్లోజ్ చేయాలి, ఇక్కడ 3ని క్లోజ్ చేస్తున్నాను. 3ని క్లోజ్ చేస్తే 3 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయని చూడండి. తక్కువ అంటే ఏముంది మనకి 1 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఏం రాదు మనం 2 అయితే ఎప్పుడైనా మనం ఒక నెంబర్ని క్లోజ్ చేస్తే ఆ నెంబర్ మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యి ఉందా చూడాలి. అది కాకుండా వేరే నెంబర్స్ ఏమైనా రిపీట్ అయినా చూసుకుంటూ రావాలి. ఈ అనేది రిపీట్ అయింది అంటే దీనితో సహా ఈ అంటే ఎంత అవుతుంది మనకి 2 ఫ్యాక్టోరియల్. ఇంకేమైనా రిపీట్ అయిందా, ఇంకేం లేదు రిపీట్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 1 కన్నా తక్కువ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి 0 రిపీటెడ్ కూడా లేవు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 4 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, 2 ఉన్నాయి, 2 ఉంది 3 ఉంది కాబట్టి 2/1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, 2 కన్నా తక్కువ 2 ఉన్నాయి కదా, ఎక్కువ అవి కాబట్టి అవి ఏమి లేవు కాబట్టి 0/1 ఫ్యాక్టోరియల్. 3 కన్నా తక్కువ లేవు, 0/1 ఫ్యాక్టోరియల్. 5 కన్నా తక్కువ లేవు, 0/1 ఫ్యాక్టోరియల్. దీనికి వచ్చరికే దీన్ని 0 ఫ్యాక్టోరియల్ అని, దీన్ని 1 ఫ్యాక్టోరియల్ అని, దీన్ని 2 ఫ్యాక్టోరియల్ అని, దీన్ని 3 ఫ్యాక్టోరియల్ అని, దీన్ని 4 ఫ్యాక్టోరియల్ అని, దీన్ని 5 ఫ్యాక్టోరియల్ అని రాయండి. ఓకే రైట్. ఇంక ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. దట్ ఎంప్లాయిస్ 2/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 సంథింగ్ 0 ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0. ఈ వర్డ్ మొత్తాన్ని అరేంజ్మెంట్ చేసే ప్రాసెస్ ఒకటి కాబట్టి +1 యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూద్దాం. దట్ ఎంప్లాయిస్ 2/2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1. దట్ ఎంప్లాయిస్ క్యాన్సిల్ చేస్తా, ఇది 60 అంటే ఎంత అవుతుంది మనకి 120 ప్లస్ 0 ప్లస్ 12 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్. ఇది ఎంత అవుతుంది మనకి 133. ర్యాంక్ ఆఫ్ ఎంసెట్ 133 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రిపీటెడ్ మోడల్లో ఇదొకటి ఇంపార్టెంట్. బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏంటో చూద్దామా. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ జనతా అని ఇచ్చాడు. జనతా. సో ముందు దీనికి ఆల్ఫాబెట్ ఆర్డర్ వద్దానా. ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏముందో చూద్దాం సరే. ఆల్ఫాబెట్ ఆర్డర్
ఆల్ఫాబెట్ ఆర్డర్ రాద్దాం. ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏముందిరా ఏ, నెక్స్ట్ కూడా ఏ, నెక్స్ట్ ఏ, అన్ని ఏలే, ABCDEFJ KLMN నెక్స్ట్ T, ఇది ఆర్డర్, అదే కదా. సో మనకి ఆర్డర్ అది వచ్చింది. ఇప్పుడు మనం రాయాల్సింది జనత, JANATA, వెరీ గుడ్, జనత రాశాను. ఇప్పుడు ఈ లెటర్స్కి నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ లెటర్ దేనికి ఇవ్వాలి? ఏకి ఇవ్వాలి. కాబట్టి అన్ని ఏలకి ఒకటే ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి ముందు. ఈ ఏకి 1, ఈ ఏకి 2, ఈ ఏకి 3 అని ఇవ్వకూడదు. అన్ని నెంబర్స్కి ఒకటే నెంబర్, అంటే అన్ని లెటర్స్కి ఒకే నెంబర్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ జే ఉంది, జేకి మాత్రం 2 ఇస్తాను. తర్వాత ఎన్కి మాత్రం 3 ఇస్తాను. ఓకేనా, టీకి మాత్రం 4 ఇస్తాను. ఓకే రైట్, ఇంతవరకు రాస్తే లెక్క 50% అయిపోయినట్టే. ఖచ్చితంగా తప్పు లేకుండా చేయగలరు, కానీ అబ్జర్వేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ చూడండి 2 క్లోజ్ చేస్తాను. 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి చూడండి, ఏంది 1 1 1 3 ఉన్నట్టే కదా, 3 ఉన్నట్టే. బై మరి అందుట్లో రిపీటెడ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఏమర్థం మనం 3 బై రిపీటెడ్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, అంతే కదా. 2 కన్నా తక్కువ ఏమేమి ఉన్నాయి? 1 1 1 1 ఒకటేగా మ్యాచ్, అలా కాదుగా 3 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 బై ఇవి రిపీటెడ్ ఏముంది? ఏ కాబట్టి ఏమైనా రాస్తాం మనం? 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కాబట్టి 0 బై, కానీ రిపీటెడ్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ రాస్తాను. ఓకే రైట్. 3 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 2 ఉన్నాయి, అందులో రిపీటెడ్ 2 ఉన్నాయి కాబట్టి ఏమన్నా మనం 2 బై 2 ఫ్యాక్టోరియల్. 1 కన్నా తక్కువ లేదు కానీ రిపీటెడ్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 4 కన్నా తక్కువ 1 బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 0 బై 1 ఫ్యాక్టోరియల్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది 3 ఎందుకు రాశాను అంటే ఇక్కడ క్లోజ్ చేయగానే 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా చెక్ చేశాను. ఎన్ని ఉన్నాయి? 2 కన్నా తక్కువ ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, ఈ 3 దానికి రాశాను. మరి ఇక్కడ రిపీటెడ్ ఐటమ్స్ అంటే ఏ అలా 3 ఒకే ఐటమ్ కదా కాబట్టి 3 ఫ్యాక్టర్ రాశాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? లేవు, 1తో సమానంగా ఉన్నాయి, అది క్యాలిక్యులేట్ చేయం కాబట్టి అవి ఏమి లేవు కాబట్టి 0. కానీ రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయిగా ఏ అది 3 ఫ్యాక్టర్ రాశాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ 3 క్లోజ్ చేశాను. 3 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఏముంది? 1 ఉంది కాబట్టి 2 రాశాను. మరి ఇందులో ఏ రిపీటెడ్ ఐటమ్ కదా 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 రాశాను, 1 కన్నా తక్కువ లేవు కాబట్టి 0. రిపీటెడ్ ఐటమ్స్ మాత్రం ఏ ఉంది రాశాను. నెక్స్ట్ 4 కన్నా తక్కువ ఓన్లీ 1 ఉంది, నో రిపీటెడ్ ఐటమ్స్ కాబట్టి ఎంత 1, 0 ఫ్యాక్టర్ రాసుకొని. ఇప్పుడు మనం దీనికి రాసుకుంటాం. అంటే ఫస్ట్ ఏం రాయాలి? దీనికి వచ్చేసి 0 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, ఇది 3 ఫ్యాక్టోరియల్, ఇది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత అవుతుంది మనకి? 5 ఫ్యాక్టోరియల్. సో నేను సొల్యూషన్ రాస్తాను చూడండి. దట్ ఇంప్లైస్ ఫస్ట్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, అంతే కదా. 3 ఇంటూ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6ఏనా? 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఇంటూ ఎంత? 120 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 3 అంటే 6, అదే కదా 6. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 1 ఎంత అవుతుంది మనకి? 1. ఈ 0 ఇంటూ సంథింగ్ ఎంత అవుతుంది? ప్లస్ 0. సో టోటల్ వర్డ్ మొత్తాన్ని అరేంజ్ చేసే ఫ్యాక్టోరియల్ 1 రాసుకోవాలి, అంటే 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 6ని ఈ 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 20. అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 3 ఇంటూ 20 ఎంత? 6 ప్లస్ దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ప్లస్ 1 ప్లస్ 1 టోటల్గా ఎంత అవుతుంది మనకి? 68. సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? ర్యాంక్ ఆఫ్ జనత JANATA జనత ఈజ్ ఈక్వల్ టు 68. జనత ఈజ్ ఈక్వల్ టు 68. ఓకే, ఇదొక ప్రాసెస్. దీని తర్వాత అజంతా ఇంకో లెక్క ఉంది, అది కూడా చేద్దాం. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. అజంతా, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ అజంతా AJANTA అజంతా. సో ఇక్కడ కూడా ముందు ఆల్ఫాబెట్ ఆర్డర్ రాద్దామా? ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఏం కావాలో చూడండి ఒకసారి. ఫస్ట్
ఏ, నెక్స్ట్ కూడా ఏ, ఆ నెక్స్ట్ కూడా ఏ, తర్వాత జే, తర్వాత ఎన్, ఆ తర్వాత టీ. ఓకే, మనకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏ, జే, ఏ, ఎన్, టీ, ఏ, అజంతా. ఇది ఒక వర్డ్. ఇప్పుడు మనం నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఏకి యాజరీజ్గా ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్లేస్ ఏ ఉంది అంటే అన్ని ఏలకి నెంబర్ 1 ఇవ్వాలి. ఒక్కొక్క ఏకి ఒక్కొక్క నెంబర్ ఇవ్వకూడదు. ఏలు ఉంటే అన్ని ప్లేస్లకి, అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండే ఏ ఏదైనా అవ్వచ్చు కాబట్టి అన్నిటికీ ఇచ్చాను. ఏ తర్వాత ఏముంది? జే ఉంది కాబట్టి జేకి 2 ఇవ్వండి, ఎన్కి 3 ఇవ్వండి, టీకి 4 ఇవ్వండి. రైట్, ఇంతవరకు అర్థమైతే లెక్క 50% కంప్లీట్. సో ఇప్పుడు చూద్దాం మనం లెక్కలో ఏముందో చూడరా. ఇది ఎక్కడి నుంచి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందరు ఎక్కడి నుంచి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ చూద్దాం. ఏ కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏతో సమానంగా ఉన్నాయి. ఏ కన్నా తక్కువ ఏమీ లేవు కాబట్టి 0/. మరి ఏమైనా రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయా? మరి ఉన్నాయిగా. ఏ ఏ ఏ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఓకే రైట్. నెక్స్ట్ 2ను క్లోజ్ చేసేస్తున్నా. 2 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 2 కన్నా తక్కువ ఏముంది? 1 ఉంది, 1 ఉంది అంటే ఏం రాద్దాం మనం? 2/. ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తే రిపీటెడ్ ఐటమ్స్ ఏమైనా 2 లెటర్స్, ఒక లెటర్ 2 టైమ్స్ వచ్చింది చూడండి. ఏ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఏం రాద్దాం మనం? 2 ఫ్యాక్టోరియల్. 1 క్లోజ్ చేస్తున్నా, లేవు, బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 3 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 1 ఉంది కాబట్టి 1/. రిపీటెడ్ ఐటమ్స్ లేవు. నెక్స్ట్ 4 కన్నా తక్కువ అంటే ఒకటే ఉంది కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 0/1 ఫ్యాక్టోరియల్. 0/1 ఫ్యాక్టోరియల్. మనం ఇక్కడ రాయాల్సింది 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, ఇది 3 ఫ్యాక్టోరియల్, ఇది వచ్చేసి 4 ఫ్యాక్టోరియల్, ఇది 5 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్దాం. దట్ ఇంప్లాయిస్ 0 ఇంటూ సంథింగ్ 0, దీని జోలికి వెళ్ళట్లేదు నేను. 2/2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది మనం చూడండి. 2/2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ మనకి 0, దాని జోలికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ 1/1 అంటే 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 1/1 ఎంత అవుతుంది? 1 ప్లస్ 0 ప్లస్ ఈ లెటర్ మొత్తాన్ని అరేంజ్ చేసే వర్డ్ ఒకే ఫ్యాక్టోరియల్ వస్తుంది కాబట్టి అది రాశాను. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నా. ఈ 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలిపోయేది ఏంటో చూడరా. 1 ఇంటూ 24 ఎంత అవుతుందమ్మా? 24 ప్లస్ 0 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1. సో టోటల్గా ఎంత అవుతుంది? ఇది 24, 26, 27, 28. సో ర్యాంక్ ఆఫ్ 28 అంటే ఏం చెప్పొచ్చు మనం? ర్యాంక్ ఆఫ్ అజంతా AJANTA అజంతా ఈజ్ ఈక్వల్ టు 28. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ కానీ మీరు చేయగలిగితే 4 మార్క్స్ ఒక ప్రాబ్లం వచ్చినట్టే ఖచ్చితంగా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ కానీ మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసినా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. నెక్స్ట్ పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను.